मलकाजगिरी पुलिस स्टेशन हुदूद में एक सरखे की वारदात पेश आई। जी हाँ नाजरीन, मलकाजगिरी पुलिस स्टेशन हुदूद आनंद बाग में कल रात देर गए 15 ता 20 अफराद ने मल्लिकार्जुन के घर में जबरन दाखिल होकर घर में तोड़फोड़ की और मल्लिकार्जुन पर हमला कर दिया और इनके गले में मौजूद जेवरात और अलमारी में मौजूद करोड़ों रुपये मालियत के दस्तावेजात लेकर राह फरार हो गए। बताया जा रहा है कि मल्लिकार्जुन के साथ एक रियल एस्टेट बिजनेसमैन है। गुज़िश्ता में मल्लिकार्जुन के साथ एक पार्टनर था जो अब अमेरिका में मुकीम है। अमेरिका में रहकर उस पार्टनर ने इन गुंडों को हायर करते हुए मल्लिकार्जुन पर हमला करवाया और अहम डॉक्यूमेंट्स और सोने के जेवरात का सरखा यानी चोरी करवाई। मुतासरा शख्स मल्लिकार्जुन ने इस बात की शिकायत मुतालिका पुलिस स्टेशन में करवाई। पुलिस ने इस मामले का एक मुकदमा दर्ज कर लिया और मुख्तलिफ जावियों से मजीद तहकीकात जारी है। నా పేరు మల్లికార్జున రావు. నేను ఆనందబాగ్ 24 / 7 నేను ఆనందబాగ్లో ఉంటాను. నిన్న రాత్రి 12:45 ఒక వచ్చి కొంతమంది వ్యక్తులు ఒక 7 మంది 8 మంది మగవాళ్ళు 4 ఆడవాళ్ళు కలిసి వచ్చి మా గేటు పగలగొట్టి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న సీసీటీవీలు అన్నీ పగలగొట్టారు. మేము లోపల పడుకుని ఉన్నాం, గాఢ నిద్రలో ఉన్నాం. అప్పుడు వచ్చి తలుపుని బాగా బాదుతుంటే మా తాతగారు అక్కడ పక్కన సోఫాలో పడుకుని ఉన్నారు. ఆయన కంగారు పడి నన్ను లేపితే నేను ఇమీడియట్గా ఎవరు లేరేమో అనే ఉద్దేశంతో గబాలను డోర్ తీస్తే నన్ను పైగా పట్టుకుని విపరీతమైన కొట్టుకుంటూ తీసుకువెళ్ళి నా మంచం మీద పడేసి నన్ను కొట్టారు. బాగా రిప్స్ అన్నీ బాగా ఇరిగిపోయేట్టు కొట్టారు. లోపల కూడా ప్రాబ్లంగా ఉంది చాలా. అయితే దాంతోపాటు వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు వచ్చిన వాళ్ళు 4 వాళ్ళు బీరువా తాళాలు అక్కడే ఉన్నాయి. తాళాలు తీసి దాంట్లో ఉన్న 42 డాక్యుమెంట్స్, రిజిస్టర్ డాక్యుమెంట్స్, ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్, 52 తులాల బంగారం, 8,42,000 రూపాయలు క్యాష్ అన్నీ దాంట్లో ఉన్నాయి. అవన్నీ మొత్తం తీసుకుని పోయినారు. తీసుకొని పోతే కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ స్టేషన్. రాత్రి ఏసీపీ గారును కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చాము, కంప్లైంట్ రాసాము. దాంట్లో అంత క్లియర్గా మొత్తం మీరు కంప్లైంట్ రాసి ఇచ్చారా? మొత్తం ఎన్ని మంది వచ్చారు ఏందనేది మొత్తం అటాక్ చేసింది? ఒక 4 ఆడవాళ్ళును ఒక 5-6 మంది మగవాళ్ళు వచ్చారని చెప్పి కంప్లైంట్ రాసి ఇచ్చాము. దాంతోపాటు ఎంత బంగారం పోయిందని చెప్పి అంటే లేదు అట్లా రాయకూడదు, మీరు బంగారం పోయింది డబ్బులు ప్లస్ డాక్యుమెంట్స్ అని రాయమన్నారు. అలాగే రాశాను. ఇప్పుడు కేసు ఏం బుక్ చేశారు వాళ్ళు 309 సెక్షన్ అంటే ఒకటే కేసు బుక్ చేశారు? ఒకటే సెక్షన్ బుక్ చేశారు. ప్లస్ ఇద్దరి మీదే పెట్టారు. ఇద్దరు పేర్లే రాశారు. వాల్యుయేషన్ ఎంత? వాల్యుయేషన్ మొత్తం దాని దగ్గర 40 కోట్ల రూపాయల వాల్యూ ఉంటుంది. వాటిని ఇప్పుడు 4 lakhs అని రాశారు. 4 లక్షల రూపాయలు మీ ముందు రాశారా ఎఫ్ఐఆర్? వీళ్ళు నా ముందు రాయలేదు. అసలు నాకు ఇంజరీ అయిందని చెప్పి నాకు ఎంసీఆర్ రిపోర్ట్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఎక్విప్మెంట్స్ లేవు, మీరు గాంధీకి వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఎంసీఆర్ ఇప్పించారు. అక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఏసీపీ గారు పిలిచి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మనకి కాసేపు బయట కూర్చోండి, మనం అన్నీ ప్రిపేర్ అవుతున్నాయని ఎఫ్ఐఆర్ చేద్దామన్నారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేద్దాం అనుకుని ఎఫ్ఐఆర్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీలో చూస్తే ఈ విధంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే నేను నాకు హెల్త్ బాగా విపరీతమైన పెయిన్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ జాయిన్ అయితే నాకు వేరే వాళ్ళ ద్వారా ఈ పోలీస్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారా లేదా మాట్లాడుతున్నారా? కమ్యూనికేషన్ చేస్తున్నారు, వాళ్ళని పట్టుకొస్తున్నా ఉన్నారు. కానీ దీంట్లో మాత్రం ఎఫ్ఐఆర్లో 2 అని రాశారు. 4 లక్షల రూపాయలు వ్యయమే ఉంటుంది. మొత్తం బంగారము, డాక్యుమెంట్స్ ప్లస్ క్యాష్ 8,42,000 ఉంది. 52 తులాల బంగారం ఉంది. ఒక గొలుసు పెద్దది, ఒక చిన్న గొలుసు, ఒక డైమండ్ వాచ్ ఒకటి. సిపి గారిని ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నారు మీరు? అయ్యా సిపి గారు, మా పరిస్థితి బాగుండలేదు, మా ఆస్తులన్నీ మొత్తం వాళ్ళు రాత్రిపూట దౌర్జన్యంగా వచ్చి ఎవరో తెలియదు డెకాయిట్ చేశారు. తర్వాత శ్రీకృష్ణమూర్తి అనే ఒక వ్యక్తి పేరు చెప్పి ఆయన డాక్యుమెంట్లు ఇస్తావా లేకపోతే చంపేస్తాం లంజవాడక, మన 15 రోజుల్లోపు నిన్ను చంపేస్తాము, నువ్వు ఆయనతో సెటిల్ చేసుకోకపోతే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ పోయినారు. ఈ కృష్ణమూర్తి అనే మనిషి ఎవరు? శ్రీకృష్ణమూర్తి అనే వ్యక్తి మేమును అతను ఒకప్పుడు ఈ బిజినెస్లో పార్ట్నర్గా చేశాము. కొంతకాలం చేసినప్పుడు మా ఇద్దరి మధ్య కొంచెం డిస్ప్యూట్స్ వచ్చినాయి ప్రాపర్టీ ఇష్యూస్లో. వస్తే దాని మీద ఒక క్రిమినల్ కేసు అయ్యింది. 14/2012 అని సిబిసిఐడిలో కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేస్తే దాంట్లో 2,53,00,000 రూపాయల చిల్లర నాకు రావాలని చెప్పి నేను ప్రూవ్ చేస్తే అది సివిల్ మ్యాటర్గా అది కోర్టు కొట్టేసింది. అది సివిల్ మ్యాటర్ అని చెప్పింది. దాంట్లో క్రిమినలిజం ఏమీ లేదు. ఆ రోజున అప్పటి నుంచి కూడా ఇవాళ వస్తా, రేపు వస్తా, సంవత్సరానికి వస్తా, 4 రోజులకు వస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. 4 రోజులకు వస్తా అని చెప్పి నా మెసేజ్లు పెడతా ఉన్నాడు. మొన్న ఈ మధ్య సీతారామ శాస్త్రి అని
వాళ్ళ మేనల్లుడు ఉన్నారు, ఆయన ఇద్దరు కలిసి మొత్తం ముగ్గురం కలిపి పార్ట్నర్గా చేశాము వ్యాపారం. ఆయన మన ఈ మధ్య ఒకసారి ఇటు ఇండియా వచ్చాడని చెప్పి తెలిసి వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఆయన ఉండారా, మీ పార్ట్నర్ ఉన్నారు, ఎవరైనా పాత ఆయన లేడా ఇప్పుడు ఇక్కడ ఉండరు, వాళ్ళిద్దరు యూఎస్లో ఉంటారు. ఆయన మొన్న ఈ మధ్య సీతారాం శాస్త్రి ఆయన నల్లగుంటలో ఉంటారు, వాళ్ళ మామగారు. అక్కడికి వచ్చారని తెలిసి వెళితే లేరు, లేకపోతే నెంబర్ ఇచ్చారు, ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి, నేను రేపు వారణాసి వెళుతున్నాను, నువ్వు 15 రోజులు ఉంటా అక్కడ, నువ్వు వచ్చి ఒకసారి కలువు మాట్లాడదామంటే నేను వారణాసి పోయి కూడా మాట్లాడాను. ఇప్పుడు అక్కడ ఉంచి ఆయన సుపారీ ఇచ్చి చేపించాడంటారా మీ మీద అటాక్? 100% నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నాకు రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సీతారాం శాస్త్రి, శ్రీకృష్ణమూర్తి ఇద్దరూ కలిసి ఏదో ఒక విధంగా నన్ను తప్పించాలి, నన్ను పక్కకు దోసేసి వాళ్ళు నా ఆస్తిని దోచుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. దానికోసం నేను కంప్లైంట్ ఇస్తే ఈ విధంగా నా ఎఫ్ఐఆర్లో ఇలా రాశారు. దీంట్లో ఇద్దరే మెంబర్స్ అని రాశారు, దీంట్లో 4 లక్షల రూపాయలు విలువైనవి అన్నారు. డాక్యుమెంట్స్ చాలా వాల్యుబుల్ అని ఉన్నాయి. అంటే మీరు రిక్వెస్ట్ సిపి గారికి అదే అంటున్నారు, న్యాయం చేయండి అని. నాకు న్యాయం చేయండి, నాకు ఏ విధంగా న్యాయం చేసి నా సొమ్ము నాకు రికవరీ అయ్యేట్టు కొంచెం నాకు ప్రయత్నం చేయండి. నా డాక్యుమెంట్స్ నావే కాకుండా ఇంకా మేము కొంతమంది అగ్రిమెంట్ రాసుకుని ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ వేరే వాళ్ళవి కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది వ్యాపారం చేస్తూ ఉంటాం, కొని అమ్మకం అలా చేస్తూ ఉంటాం. చిన్న అట్లా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి కొన్ని మీ దగ్గర, వేరే వాళ్ళవి ఉన్నాయి, వేరే వాళ్ళ పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ కూడా దాంట్లో ఉన్నాయి. వాళ్ళు కూడా మేము ఏంటంటే ఆ డబ్బులు కట్టినప్పుడు అది రిటర్న్ బ్యాక్ ఇవ్వాలి కదా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్లో? నేను 96 నుంచి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆ నమ్మకంతో మీ దగ్గర పెట్టారు తీసుకొని పేపర్లలో. అంటే వాళ్ళు అమ్మారు వేరే వాళ్ళకి, దానికి వాళ్ళకి డాక్యుమెంట్ చూపెట్టడానికి తెచ్చి నిన్నే ఇచ్చారు. ఇస్తే దాంట్లో తీరా చూస్తే ఆ డాక్యుమెంట్ కూడా దాంట్లో ఉంది.